నాగమల్లేశ్వరి గారు, ఏంటి మీరు విశాఖలోనే ఉంటారు? అసలు ఈ రఘువర్మకి టీడీపీ జనసేన మద్దతు ఇచ్చాయా లేదా? చీకటి దెబ్బలు మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు, పక్కకెళ్ళి ఆడుకోని అంటున్నారు ఆయన్ని. సార్, ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఒకవేళ ఓడిపోయినప్పటికీ ఓటమిని అంగీకరిస్తే ఇంత బాధ అయితే ఏం ఉండేది కాదు సార్. ఇది కరెక్ట్. అంటే మద్దతు ఇచ్చారు, మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పాపం చాలా అన్యాయం. గెలిచిన వాళ్ళకన్నా పాపం మద్దతు ఇచ్చిన ఆయన బాధ తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అతనికి సపోర్ట్ చేసి ఇవాళ గెలిచిన వ్యక్తే ఓపెన్ గా చెప్తున్నారు, వీళ్ళెవరో నాకు తెలియదండి, నాకు ఉపాధ్యాయులు మాత్రమే ఓటేసి గెలిపించారు అండి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్. బేసికల్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ 9 నెలల్లో గవర్నమెంట్ స్కూల్స్ గానీ, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ గానీ, లేకపోతే విద్యారంగంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు సార్. ఎందుకంటే అన్ని విధాలుగా స్టూడెంట్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ పిల్లలకి పెట్టే ఫుడ్ లో కూడా ఎన్ని ఫుడ్ పాయిజన్స్ వచ్చాయి అనేది అందరూ చూసారు. ఇవన్నీ ఉపాధ్యాయులు కళ్ళారా చూస్తున్న విషయాలే కదా సార్. ఇక్కడ కాకపోయినా అక్కడైనా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కదా, ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుకునేది వాళ్ళ పిల్లలే కదా. జనరల్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ చదవాలని రూల్ ఏం లేకపోయినా నేనేమంటున్నానంటే అసలు మన మంత్రి గారు లోకేష్ గారి మీద నమ్మకము ఉత్తరాంధ్రలోనే కాదు, ఎక్కడా లేదు, ఇక్కడ అసలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేట్స్ ఉంటారు సార్, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులందరూ గుణపాఠాలు చెప్పారు 9 నెలల్లోనే అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. నేనేమంటున్నానండి సార్, వచ్చిన తర్వాత సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ ఇలాంటివి మొత్తం తీసేసినటువంటి ఘనత కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి నేను ఇంత చేస్తాను అంత చేస్తాను అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పేదరికంతో ఉన్న పిల్లలు ఏం సార్ చదువుకుంటే ఏంటి తప్పేమంటారు? ఇప్పుడు చాలా నిర్దాక్షిణంగా రాగానే జీవోనేసి మరి తీయించినటువంటి ఘనత ఎవరిది సార్? వీళ్ళది కాదా? ఈయన వెళ్ళారు కదా స్కూల్లో, పవన్ కళ్యాణ్ గారు గాని మన లోకేష్ గారు గాని వెళ్ళి బోర్డ్స్ ఎలా ఉన్నాయి, చైర్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఏ సంవత్సరంలో జరిగాయి అంటే గత సంవత్సరంలో జరిగాయని వాళ్ళ మనుషులే చెప్పడం కూడా మనం కట్టినట్టుగా ఇంత డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇది ఓర్వలేక ఆ కక్ష సాధింపు భాగంలో పెట్టాల్సిన ఇంట్రెస్ట్ ఇటు కాకుండా వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ కక్ష సాధింపు పెట్టారు కాబట్టి వీళ్ళు ఇక్కడ గట్టిగా 2 దెబ్బలేసినట్టు ఉత్తరాంధ్రలో వాళ్ళకి ఇచ్చినటువంటి రిజల్ట్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు ఏంటి సంస్కరణలు ఏవో తీసుకొస్తానంటున్నారు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇది ఇంగ్లీష్ మీడియం తీసేసి, టోఫెల్ తీసేసి, ఐబీ సిలబస్ తీసేసి, సిబిఎస్ఈ తీసేసి, నాడు నేడు కంటిన్యూ చేయకుండా ఆపేసి, అమ్మఒడి పూర్తిగా ఎత్తేసి, వాళ్ళు ఎలాగో ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ తీసేసి ఏం సంస్కరణలు తీసుకొస్తాం అనుకుంటున్నారు సార్? అసలు ఎడ్యుకేషన్ పక్కన పెడితే పిల్లలకి కరెక్ట్ గా ఫుడ్ కూడా పెట్టకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఈ 9 నెలల్లో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈ రాష్ట్రంలోనే ఫుడ్ పాయిజన్స్ ఎందుకు జరిగాయి అని నోటీస్ ఇచ్చినా కూడా వీళ్ళకి నిమ్మకి నీరెత్తకుండా ఉన్నారు సార్. ఇంకా చదువు దేవుడరు. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చేది ఎందుకు సార్? కూలి పనికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ రోజు ఒక రోజు పిల్లలు అట్లీస్ట్, ఎందుకంటే జగన్ అన్న అలా అలవాటు చేశారు. మీరు గతంలో మీకు గుర్తుందో లేదో సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వద్దు, మేము ఇంటికి వెళ్తే మంచి ఫుడ్ తినలేకపోతున్నాము అని పిల్లలు లెటర్ రాసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఇవాళ ఎడ్యుకేషన్ ని అలాగే చేశారు, కనీసం వాళ్ళకి ఫుడ్ అలా పెట్టట్లేదు. ఏం చేస్తున్నారు సార్? కాళ్ళు తుడిపించడాలు, చపాతీలు చేయించడాలు, బాత్రూమ్లు కడిగించడాలు, ఇదే సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్. పిల్లలతో ఇవేనా చేసేది? ఇవే చేయిస్తున్నారు కదా సార్. మొన్న రీసెంట్ గా గురుకుల పాఠశాలలో 70 మంది పిల్లలు పారిపోయారు. వాళ్ళు ఎందుకు పారిపోయారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే మా చేత బాత్రూమ్లు కడిగిస్తున్నారు, మా చేత చపాతీలు చేయిస్తున్నారు, ఫుడ్ బాగుండట్లేదు, మోషన్స్ అయిపోతున్నాయని చెప్పినటువంటి సంఘటనలు వీడియోస్ ద్వారా కూడా అందరికి కనిపిస్తున్నాయి కదా సార్. ఇది వీళ్ళు తీసుకొచ్చినటువంటి చేంజెస్ 9 నెలల్లో. జగనన్న గోరుముద్ద తీసేసి
డొక్కా సీతమ్మ ఏదో పథకం తీసుకొచ్చారు కదా మధ్యాహ్నం భోజనం, ఏంటి అప్పటికి ఇప్పటికి ఏంటి దొక్కలెండిపోవడం తప్ప తేడా లేదు సార్, దొక్కలెండిపోతున్నాయి ఇప్పుడు. సార్ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వెళ్ళిపోయిన ఆడబిడ్డలకి పీరియడ్స్ టైంలో కూడా ప్యాడ్స్ ఇమ్మంటే కూడా చూపించండి అని అంటే ఇంతకన్నా కర్మ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది మీరు చెప్పండి సార్. తలస్నానం చేస్తే 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారంట. పోనీ వీళ్ళ దృష్టిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమన్నా అరెస్ట్ అట్లీస్ట్ సస్పెండ్ చేశారా, ఒక మాట చెప్పారా? వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారు అని అంటే వాళ్ళ బర్త్డేలకి ప్రమోషన్స్ ఇచ్చుకోవడానికి, లోకేష్ బాబుకి ఏమంటారు విషెస్ చెప్పుకోవడానికి అక్కడికి మాత్రమే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉపయోగపడతారు తప్ప వాళ్ళకి న్యాయం చేద్దాం, వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం. ఏం సార్ ఇంగ్లీష్ మీడియం తప్పేంది సార్? బిలో పావర్టీ లైన్ లో ఉన్నవాడు, పేదరికంలో ఉన్నవాడికి ఆస్తి అంటే ఏంది సార్? చదువే కదా. మీకు చదువు ఇవ్వడానికి అంత బాధ ఏంటి సార్? మన పిల్లలు మాత్రం పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలని ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ మాట్లాడాలి, పేదవాడు మాట్లాడితే మాత్రం నచ్చలేదు అని అంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది సార్ చెప్పండి మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని వచ్చిన 9 నెలల్లో భ్రష్టు పట్టించి చదువుకుంటున్న ఆడబిడ్డలు వాళ్ళ పనులకు వెళ్తున్నారు సార్. ఒకసారి విలేజ్ లో వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. 25% ప్రైవేట్ స్కూల్లో వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్ కి ఆపర్చునిటీ ఇమ్మంటే ఆ జీవోని తీసేశారు. ఫీ రీఇంబర్స్మెంట్లు ఇవ్వకుండా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్? ఎంతమందికి హాల్ టికెట్లు ఇచ్చారు అనుకుంటున్నారు సార్? ఒక్కరికి కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా అప్పులు పాలు చేశారు తల్లిదండ్రుల్ని. ఇవన్నీ అందరూ గమనించారంటారా సార్? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏవి అని అంటే ఇవి. వీటి కోసం మరి ఉత్తరాంధ్రలో ఎందుకు గెలిపిస్తారు సార్? ఉన్నటువంటి అన్ని టీచర్స్ లో కూడా వ్యతిరేకత ఉందండి, చదువుకొని ఉంటారు కాబట్టి చెప్పండి. టీచర్లో కూడా వ్యతిరేకత ఉందా? తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందా? 100% ఉంటది కదా సార్. 100% వాళ్ళకి టైం కి శాలరీస్ ఇస్తామని చెప్పారు, ఒకసారి ఏమో ఇచ్చారు, ఇంకెప్పుడు ఇచ్చారు సార్? టీచర్స్ అయినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈఎంఐల మీద ఆధారపడి ఉంటారు సార్. ఎన్ని చెక్ బౌన్సులు అవుతున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు? ఈ బేసిస్ మీదే కదా టీచర్లు మాకు ఓట్లేస్తారు ధీమా అని చెప్పేసి నానా అబద్ధాలన్నీ చెప్పి ఇవాళ వాళ్ళు ఓట్లు వేయాలి, మిమ్మల్ని గెలిపించాలి అంటే ఎందుకు గెలిపిస్తారు సార్? ఏ విధంగా గెలిపిస్తారు? మిగతా 2 ప్లేసుల్లో గెలిచింది కూడా ఎలా గెలిచారు, ఏ విధంగా రిగ్గింగ్లు చేసి గెలిచారు, ఏ విధంగా అక్కడ కూర్చొని ఏమంతా హైడ్రామాలు చేశారు అనేది రాష్ట్ర ప్రభుత్వం అంతా చూడట్లేదా సార్? కరెక్ట్. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకొని మా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళ రాజ్యాంగంలో వెళ్తే 9 నెలలకే బెత్తం దెబ్బలు పడ్డాయి, గుణపాఠాలు నేర్చుకున్నారు. రాబో 4 సంవత్సరాల్లో ఇంకా మంచి మంచి గుణపాఠాలు నేర్చుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. చాలా బాగా చెప్పారు.